మైకు దొరికితే ఊర్లు తిరిగి చెప్తున్నారట, సిద్ధార్థ రెడ్డి గారు పిల్లోడు పిల్ల రాజకీయం చేస్తున్నాడు వాడు. అవును సార్, నేను పిల్లోడినే. ఎన్ని కేసులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఒంటరిగా పోరాడానే తప్ప నా గౌరవాన్ని, నా కుటుంబ గౌరవాన్ని, నన్ను నమ్ముకునే ప్రజల ఆత్మగౌరవాన్ని ఎక్కువై నా శత్రువుల కాళ్ళ దగ్గర నేను తాకట్టు పెట్టలే సార్. సిద్ధార్థ రెడ్డి గారు పిల్లోడు, వానికి ఏం రాజకీయం తెలుసు అని అడుగుతున్నాడట. అవును సార్, పిల్లోడినే. నాకు రోజుకో కండువా మార్చడం తెలీదు, నాకు రోజుకో పార్టీ మారడం తెలీదు, నమ్ముకునే కార్యకర్తల గొంతు కోయడం నాకు తెలియదు, కాంట్రాక్ట్లలో కమిషన్లు కొట్టడం నాకు తెలియదు. నాకు తెలిసిందంతా నన్ను నమ్మిన వాడి కోసం ప్రాణం ఇవ్వడం మాత్రమే నాకు తెలుసు. ఈరోజు మొన్నటి వరకు ఒకరినొకరు అట్టిట కూడా తిట్టుకోలే. ఒకడేమో నందికొట్కూరు నయ్యమనే, ఒకడేమో నల్లమల్ల వీరప్పననే. ఈరోజు వీళ్ళిద్దరూ కలిసిపోయి ఒకటే వేదిక ఎక్కి ఒకరి మూతులు ఒకరు పట్టుకొని నువ్వు మంచోని అంటే నువ్వు మంచోని, నువ్వు గొప్పని అంటే నువ్వు గొప్పని అని డబ్బా కొడుతుంటే నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకి నవ్వాలన్నా ఏడ్చాలన్నా అర్థం కావడంలే. ఒకవేళ నవ్వినా కూడా దేంతో నవ్వాలన్నా కూడా అర్థం కావడంలే. అటువంటి నీచమైన స్థితికి దిగజారిపోయింది ఈరోజు ఈ నందికొట్కూరు నియోజకవర్గం. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, గౌరు వెంకటరెడ్డి కానీ, మాండ్ర శివానందరెడ్డి కానీ, వీళ్ళకందరికీ ఉన్న ఏకైక అడ్డం ఒక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రమే. సిద్ధార్థ రెడ్డి గారు ఒక్కడుగానే లేకుంటే ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో మనం ఆడిందే ఆట, పాడిందే పాట అని అనుకుంటున్నారు. ఈ 2-3 రోజుల్లోనే సిద్ధార్థ రెడ్డి గారిని మనం ఏదో ఒకటి చేయాలని వ్యూహరచన చేస్తున్నారంట. మీ అందరి ప్రేమ, ఆప్యాయత, అభిమానం నా పైన ఉన్నంత వరకు కనీసం నా కాలి గోటిని కూడా ముట్టుకోలేరు. మీరే ఆలోచన చేయండి. ఇది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన నియోజకవర్గం.
ఇక్కడ నాకు పదవులు వచ్చేది లేదు, నాకు వ్యాపారాలు లేవు, నాకు ఎటువంటి లాభము లేదు. కానీ ఎందుకు ఇంత కష్టపడి తిరుగుతున్నా అంటే నేను గాన నీకు హక్కిస్తా అని చెప్పినా కదా. ఎందుకు ఇంత కష్టపడి తిరుగుతున్నామంటే ఈరోజు నేను గాన రాజకీయం అనేది సాధించుకుంటే ఈ నందికొట్కూరు నియోజకవర్గంలోని ఒక 4 నియంతలు గెలుస్తారు. నేను గాన రాజకీయం అనేది సాధించుకుంటే ఈ నందికొట్కూరు నియోజకవర్గాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ చెప్పు కిందనే ఇక్కడి ప్రజలు బతకాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరే ఆలోచన చేయండి. నన్ను రాజకీయం అనేది సాధించుకొని వాళ్ళను గెలిపియమంటారా, లేదా పోరాడి నందికొట్కూరులో ప్రజలని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించమంటారా? అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎవరుంటారా సిద్ధార్థ రెడ్డి గారంట? డబ్బులంతా మా కాడనే ఉన్నాయి, పదవులంతా మా కాడనే ఉన్నాయి అని అంటున్నారు వాళ్ళు. నీ కాడ 4 అవినీతి పరులు ఉండొచ్చు, నీ కాడ అధికారం ఉండొచ్చు, కానీ నా దగ్గర దళితులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు ఉన్నారు, పేదల కష్టాలు తెలిసిన నాయకులు ఉన్నారు, నా తల్లిదండ్రుల దీవెనలున్నాయి, ఆ భగవంతుని ఆశీస్సులున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నా వెనక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీ అందరి కోసం పోరాడడానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడే నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన. మీరందరూ ఒక్క విషయం చివరిగా ఒక్క మాట చెప్పి చాలించుకుంటా. ఒక్కటి గమనించండి, ఒక మనిషికి ఒక పెన్షన్ కన్నా, ఒక బిల్డింగ్ కన్నా, ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకం కన్నా, ఒక ఆరోగ్యశ్రీ పథకం కన్నా ఒక మనిషి స్వేచ్ఛగా బతకడం అనేది ఒక మనిషికి ముఖ్యం. నేను నా జీవితానికి హీరోని ఎట్లయితే అనుకుంటానో మీరు మీ జీవితాలకు హీరోలే. నేను ఏ రకంగా అయితే నా కుటుంబంతో సంతోషంగా బతకాలని కోరుకుంటానో మీరు కూడా మీ కుటుంబాలతో సంతోషంగా బతకాలని కోరుకుంటారు కదా, వాస్తవమే కదా. అట్లా మీరు మీ కుటుంబాలతో సుఖంగా సంతోషంగా బతకాలని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మీరు గాన ఓటేస్తే ఎన్ని రోజులైనా చేతులు కట్టుకొని తలదించుకొని చెప్పులు వదిలేసి నిలబడే బానిస బతుకులు బతకాల్సిందే తప్ప స్వేచ్ఛ అనేది మీకు రాదు. ఎందుకంటే ఒకడు మనుషుల్ని చంపుతాడు, ఇంకొకడు కేసులు పెట్టి చంపుతాడు, వాళ్ళిద్దరూ కలిస్తే ఈ నందికొట్కూరునే చంపుతారు. కాబట్టి నేను చెప్పిన మాటలో నిజం ఉంది, నిజాయితీ ఉంది అని మీరు అనుకుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఈరోజు మీరు ఇంటికి పోయిన తర్వాత ఏకాంత సమయంలో మీ కుటుంబంతో ఉండే సమయంలో భోజనం చేసే సమయంలోనో లేకుంటే పడుకొని ఉండే సమయంలోనో 2 నిమిషాలు ఆలోచన చేయండి. నేను చెప్పిన మాటలో నిజం ఉందా లేదా అని ఆలోచన చేసుకొని, జగనన్న చేస్తున్న కష్టంలో నిజాయితీ ఉందా లేదా అని ఆలోచించుకొని, చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాల్లో వాస్తవమా కాదా అని ఆలోచన చేసుకునే తర్వాత ఫ్యాను గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అమ్మా. రాజన్న రాజ్యాన్ని తిరిగి సాధించే బాధ్యత మాది అని తెలియజేసుకుంటూ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా సంజీవిన, ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న వ్యక్తులు, ప్రత్యేక హోదా గురించి అడిగితే జైల్లో పెట్టిస్తానని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు అదే ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు చేయడం హాస్యాస్పదమని నేను ఈ సందర్భంగా చెప్పాలి. ఇంకొక విషయం ఏమంటే 4 సంవత్సరాలుగా కేంద్రంలో 2 మంత్రి పదవులు అనుభవిస్తూ కేంద్రంతో భాగస్వాములై ఉండి విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా అమలు చేసుకోలేనటువంటి వాళ్ళు, అమలు చేయించుకోలేనటువంటి వాళ్ళు, సాధించలేనటువంటి వాళ్ళు ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ ధర్మ పోరాట దీక్షలని చెప్పి ప్రజల్లోకి రావడం దేనికి నిదర్శనం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలలోకి మారడం, యువతకు ఏమి సమాధానం, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఎగ్జాంపుల్గా ఉండాలనుకుంటున్నారు అనేది మాకు ఏ రకంగా కూడా అర్థం కాకుండా అయిపోయింది. ఈరోజు ఇన్ని రకాల దోపిడీని చూసిన తర్వాత గత 4 ఏళ్లుగా ఎన్నో అక్రమ కేసులు అనుభవించినాం, ఎన్నో బాధలు పడినాం, మా పైన ఎన్నో దాడులు జరిగినాయి, మా వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వీటన్నిటిని చూసిన తర్వాత ఈరోజు మేము ఒక రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చినాం.
వచ్చిన తర్వాత మా నందికొట్కూరు నియోజకవర్గంలో పరిస్థితిని చూసిన తర్వాత, కర్నూలు జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలు చూసిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది, విశ్వాసానికి మారుపేరు, మాట తప్పని మడమ తిప్పని తండ్రికి తగ్గ తనయుడు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో పురిటి బిడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో నిలుస్తుందని భావించి ఈ నెల 7వ తేదీన పాదయాత్రలో ఆయన సమక్షంలో మేము మా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం. జగనన్నతోనే సాధ్యమని భావించి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ నాయకులందరినీ కలుపుకొని వెళ్తూ, జిల్లాలోని యువకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడిచే విధంగా మేము పనిచేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అవిశ్రాంత పోరాటం చేస్తానని తెలియజేసుకుంటూ, వచ్చిన వాళ్ళకందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్న, వ్యతిరేకించి చేరడం లేదు, ఆమోదించి చేరడం లేదన్న, ప్రజల మనోభావాలు, మా కార్యకర్తల నిర్ణయం మేరకు చేరుతున్నాను. లేదు, చర్చించలేదన్న. లేదన్న. నేను ప్రభుత్వము గురించి చెప్తున్నా అన్న. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల ప్రకారం రూలింగ్లో లేని పార్టీలోని ఎమ్మెల్యే కన్నా రూలింగ్ పార్టీలో ఉండే సర్పంచ్కే పవర్స్ ఎక్కువ ఉన్నాయన్న. అన్న, రాజకీయాల్లో మేము ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా పాల్పంచుకోలేదన్న. 2009లో 2014లో 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున మా అమ్మగారికి టికెట్ ఆఫర్ చేసినప్పుడు కూడా సున్నితంగా తిరస్కరించడం జరిగిందన్న. లేదన్న, తప్పు వార్త. లేదన్న, ఎటువంటి షరతులు లేకుండా ఇన్ని రోజులు మాకు ఒక చెట్టు నీడ లేదనే బాధలో ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండనిస్తారు అనే నమ్మకము, ఆ మాట మాకు ఇచ్చినందుకు మేము ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గం అన్న. లేదన్న, ఎవరు వ్యతిరేకించినదేం లేదు. ఇక్కడ లోకల్ లీడర్స్ మధ్యన విభేదాలు కానీ శత్రుత్వాలు కానీ అన్ని సెకండరీ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది మా అల్టిమేట్ లక్ష్యం. వైరెడ్డి ఫ్యామిలీలోనే 2 గ్రూపులు అని అనుకోవచ్చా? అంటే వైరెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలిసి రావడం జరిగింది, బీజేపీ జగన్మోహన్ రెడ్డి కలిసి వైసీపీలో చేస్తారు. నందికొట్కూరు సెగ్మెంట్లోనే వైరెడ్డి ఫ్యామిలీలోనే 2 గ్రూపులు ఏర్పడినట్టు అనుకోవచ్చా? నేను ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేను. నేను ఏ రోజు కూడా తెలుగుదేశంలో పని చేయలేదు. కానీ గత 4 సంవత్సరాలుగా నిజమైన, నికార్సైన, నిజాయితీ కలిగిన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో నందికొట్కూరు నియోజకవర్గంలో, వాళ్ళకు అడుగున అవమానాలు, బాధలు, కష్టాలు తప్ప ఒక పెన్షన్ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా వచ్చిన పాపాన పోలేదు. ఈ పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి మా వాళ్ళకి, మా మనుషుల మనోభావాలకి మర్యాదనిచ్చే పార్టీలోకి పోవాలనే ఉద్దేశంతో పక్కకు రావడం జరిగింది. మీరు చెప్పినట్ల తెలుగుదేశంతో సంప్రదింపులు జరిపిన ఏ రోజు కూడా మాకు మర్యాద లభించలేదు. అక్కడ మా పైన నిజంగానే మర్యాద అక్కడ ఉండింటే, మా కష్టం పైన వాళ్ళకి కానీ ఏమన్నా అవగాహన ఉండింటే మమ్మల్ని పార్టీలోకి రాకుండా నిలువరించారు కదా ఎవరు కూడా. ఇక్కడ పార్టీ వైజ్ పోతున్నాము. ఇప్పుడు నందికొట్కూరులో టీడీపీ క్యాడర్ ఎవరున్నారో మీకు తెలియదుగా, మా క్యాడర్ లేదు కదా. టీడీపీలో ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ఇన్ఛార్జ్గా ఉన్నారు అనేది మీకు తెలియని విషయం. అటువంటి టైంలో వాళ్ళకు వ్యతిరేకంగా మేము వచ్చినాం. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా అంటే ఆల్టర్నేట్ పార్టీ ఈజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న. ఖరారు
ఉన్న పార్టీలో చేరుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేము చేరుతున్నాము. చేరిన తర్వాత పార్టీ ఆదేశాల ప్రకారం మేము నడుచుకోవాలా. పార్టీకి ఇబ్బంది కలిగే పని ఏది చేయము. పార్టీ అనేది వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ అధిష్టాన నిర్ణయం మాకు శిరోధార్యం. చెప్తున్నా కదన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎవరినైనా కలుపుకోబోయేదానికి నేను సిద్ధం. లేదండి, లేదు, అన్కండిషనల్గా జాయిన్ అవుతాను. అవకాశం ఇస్తే పోటీ చేస్తారా? తప్పక పోటీ చేస్తాను. ఇక్కడ ఉన్నట్టు వేసాయన్న, ఇక్కడ ఉన్నట్టు పంపిస్తున్నాం.